జపాన్‌లో జాపనీస్ రైస్ ఎంత ఎక్స్‌పెన్సివ్ అనేది వీడియోలో మీకు చూపిస్తాను. సో, ఇక్కడ 2 కేజీల రైస్ వచ్చేసి 2678 యెన్స్ అండి టాక్స్‌తో కలిపి. అంటే దగ్గర దగ్గరగా 1700-1800 రూపాయలు 2 కేజీలు. ఇక 5 కేజీల బియ్యం వచ్చేసి 5000 యెన్స్ అండి. అంటే 3000 రూపాయలు అనమాట. దీనికి 3 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్‌ది వచ్చేసి జాపనీస్ గవర్నమెంట్ ఎంత రైస్‌ని పండించాలనే దాన్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఆబ్వియస్‌గా సప్లై లిమిట్ అయ్యి ప్రైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ఇక రెండో విషయానికొస్తే జపాన్‌లో రైస్ పండించాలంటే హై లేబర్ అండ్ ఫెర్టిలైజర్ కాస్ట్ చాలా ఉంటుంది. సో, రైస్ పండించడం అనేది కాస్ట్ ఎక్కువ అవుతది కాబట్టి ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటుంది. ఇక మూడో విషయానికొస్తే అందరూ రైస్ తింటారు. టూరిస్ట్ కూడా పెరుగుతూ ఉన్నారు. సో, రైస్ అవైలబిలిటీ తక్కువ ఉంది కాబట్టి సప్లై తక్కువై డిమాండ్ ఎక్కువ అవడం వల్ల కూడా రైస్ అనేది ఎక్స్‌పెన్సివ్ అయిపోయిందనమాట. ఈ రైస్ లో ఫ్యాట్, లో కొలెస్ట్రాల్ అండ్ హార్ట్‌కి చాలా మంచిదండి. సో, మోస్ట్‌లీ అందరూ కన్జ్యూమ్ చేస్తారు. ప్లేస్‌ని బట్టి వచ్చే రైస్ కూడా వాల్యూ అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుందన్నమాట. సో, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి. బాయ్ బాయ్.